ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ రోజు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ఏడాది పాలన పూర్తి కావడంతో స్వామివారి ఆశీస్సులు పొందినట్లు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి అమలు చేస్తారని తెలిపారు. ఈ రోజు నుంచి తల్లికి వందనం కార్యక్రమం అమలు కాబోతుందని, ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయలు జమ చేయనున్నామని మంత్రి తెలిపారు. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ రోజు యొక్క విశిష్టత మీ అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా 1 సంవత్సరం పూర్తి చేసుకున్నాం. ఆ భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారి మీద, మా యువ నాయకులు లోకేష్ బాబు గారి మీద, అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. రాబోయే 4 సంవత్సరాల్లో కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా రైతులకు, అలాగే ఈ రాష్ట్రంలోని యావత్ పేదవారికి ఆ చంద్రబాబు నాయుడు గారి రూపంలో వెంకటేశ్వర స్వామి కరుణ వల్ల మంచి జరుగుతుందని ఆశిస్తూ ఆ దేవుని కూడా ప్రార్థించడం జరిగింది. సూపర్ 6 పథకాలు ఏవైతే చెప్పామో ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వం 1 సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భాన గౌరవ ముఖ్యమంత్రి గారు 15,000 రూపాయలు ఏదైతే ఆడబిడ్డ నిధి చెప్పారో దాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళామూర్తులు ఎవరైతే వేచి చూస్తున్నారో వాళ్ళందరికీ ఆగస్టు 15వ తారీఖున రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించేదానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి, రాష్ట్ర రవాణా సంస్థ చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తుంది.